యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ప్రథమంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ మేషరాశి వారికి అనేటప్పటికీ ఏ ఏ నక్షత్రాల వారు దీనిలోకి వస్తారు అనేది మొదటగా తెలుసుకుందాము. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. ఈ అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అవన్నీ మీకు ఇదివరకు చాలాసార్లు మీరు చెప్పడం జరిగింది, మీకు తెలుసు అవన్నీ. కానీ ఇవన్నీ ఒక్కసారి పునశ్చరణం చేసుకుందాము. అందుచేత ఈ 9, 4 అంటే అశ్విని 4, భరణి 4, కృతిక 1 అంటే మొత్తం 9 పాదాలు అయ్యాయి. 3 నక్షత్రాలు కంపల్సరీగా ప్రతి రాశిలోనూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఈ 9 పాదాలు కలిసి అశ్విని మేషరాశిలోనికి వస్తాయి. ఈ మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వీరికి ఆదాయం సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది నా ఆదాయ వ్యయాలు అనేటటువంటి ప్రతి వారికి ఆకాంక్ష కదండి, తెలుసుకోవాలనేట్టు కోరికే కదా. కాబట్టి వీరు ఆదాయం 11, వ్యయం 5. అంటే వ్యయం అంటే ఖర్చు 5. అలాగే గౌరవం 2, అవమానం 4. ఈ ఆదాయ వ్యయాలు తెలుసుకుని ఏం చేస్తావయ్యా, తెలుసుకున్నావు బాగానే ఉంది, నేను చెప్పాను మీరు విన్నారు, దీనికి ఏంటి తెలుసుకుని ఏం చేయబోతున్నారు మీరు అన్నప్పుడే ఇక్కడ ఆదాయం ఎక్కువగానే ఉంది కాబట్టి, వ్యయం 5 ఉంది కాబట్టి, 11 ఆదాయం కాబట్టి, ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జల్సాగా చేయవచ్చు. ఇంక జల్సాలా చేయటం అనే ఒకటే నా పరమావధి. అంచేత అది కాదండి పరమావధి. మీకు ఏంటంటే ధనాన్ని నిల్వ చేసుకోవచ్చు, లేదా ఒక ప్రాపర్టీ కొనవచ్చు. ధనాన్ని ఆదాయం చేసుకోవటం వల్ల, లగ్జరీ ఖర్చులు పెట్టకుండా ఆ విధంగా చేయటం వల్ల మనం ఏదైనా ప్రాపర్టీ నిలబెట్టుకోవడానికి డబ్బులకి ఖర్చు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. అలాగే రాజపూజ్య అవమానాలు, ఇప్పుడు రాజపూజ్యం 2 ఉంది, అవమానం 4 ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? అవమానం ఎక్కడ వస్తుందండి? అప్పులు చేసి సరైన సమయంలో ఇవ్వకపోతేనో, లేకపోతే ఒక రూడ్గా అంటే కొంచెం కఠినంగా మాట్లాడడం ద్వారానే అవమానాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నోరుని కొంచెం అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది సూచిస్తుంది అని గమనించుకోవాలి మీరు. అయితే ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయని చూసినట్టయితే, ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన మిథున రాశిని వదిలి సంక్రమణం చెంది అక్కడ కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 31వ తారీఖు 10వ నెల 2026 వరకు మనకి ఇక్కడ కర్కాటకంలో ఉండన్నారు. తదుపరి సింహరాశిలోనికి వెళ్ళి, అంటే అతిచారం అనుకోండి, అక్కడ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు అక్కడే మళ్ళీ వక్రగతి చెంది మరలా కర్కాటకంలో రావడం జరుగుతుంది. అంటే గురువు ఈ ఈ పరాభవనామ సంవత్సరంలో 3 రాశుల్లో సంచారం వెనక్కి ముందుకి వెనక్కి అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి గ్రహచారం ఒక విచిత్రమైనటువంటి ఫలితాలు మనకి అందజేస్తూ ఉంటారు గురువు. ఇకపోతే శని భగవానుడి సంవత్సరం అంతా కూడా మేన రాశిలోనే ఉన్నారు, ఎక్కడికి కదలడాయన. కాబట్టి వీరికి మేషరాశి వారికి ఏలినాటి శని వ్యయస్థానంలో జరుగుతుంది. 3 స్థానాల్లో ఏలినాటి శని అనేది జరుగుతుంది. 3 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాలు, జన్మంలోకి వచ్చినప్పుడు ఒక రకమైన ఫలితాలు, ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. అందుచేత ఇప్పుడు మీకు చెప్పవచ్చేది ఏంటంటే, ఈ శని భగవానుడు వ్యయ స్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు అండి. ఇకపోతే కేతుగ్రహం యొక్క సంచారం, రాహుగ్రహ కేతుగ్రహాల యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే,
రాహుగ్రహం యొక్క సంచారం కుంభరాశిలో 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు. అక్కడ ఆయన ఈ మేషరాశికి ఏకాదశి స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి ఆయన సంక్రమణం చెంది వక్రగతి మూలంగా మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. సంవత్సరం చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు. ఈ విధంగా ఆయన రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇక కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ రాహుగ్రహం ఎప్పుడైతే మీకు చలనం జరుగుతోందో, సంక్రమణం జరుగుతోందో అదే డేట్లో అంటే 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 అక్కడి నుంచి ఆయన చతుర్థ స్థానంలోనికి వచ్చి చతుర్థ స్థానంలోకి అంటే సింహంలోంచి కర్కాటకంలోనికి వస్తూ ఉన్నారు. అంటే 4వ స్థానంలోకి వస్తూ ఉన్నారనమాట అండి. అంటే వీరికి 5, 4 స్థానాల్లో సంచారం. అంటే ఆయన కూడా వక్రగతే కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి అంతా కనబడుతోంది ఇక్కడ. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వీటి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కదండి. ఇప్పుడు చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు కనుక మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మీకు ఏలినాటి శని ప్రభావం ఒకటి ఎక్కువగా ఉన్నది. గురువు ఏమో తృతీయంలో కొంతకాలం ఉన్నారు. ఆయన మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి ఒక 5 నెలల పాటు ఉంటారు. కాబట్టి అక్కడ మీకు ఆ కర్కాటకంలో ఉన్న కాలంలో మాత్రం మీకు మంచి యోగాన్ని ఇస్తారు. 5లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వక్రం ఉంది, అక్కడి నుంచి మళ్ళీ కర్కాటకం. మొత్తం మీద కర్కాటకంలో ఉన్న కాలంలో సంచరించేటటువంటి కాలంలో వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది ఈ విద్యార్థులకి. అదేవిధంగా ఇక 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. 4వ స్థానంలోకి వచ్చిన తర్వాత అంటే మకర సంక్రమణం చెంది ఆయన 4వ స్థానంలో ప్రవేశిస్తారు వక్రగతి ద్వారా. అక్కడికి వచ్చాక ఆయన కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. ఆయన మొత్తంగా చెప్పాలంటే కేతుగ్రహం 2 స్థానాలలోనూ 5వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ కూడా ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి కేతు పూర్తిగా మనకి ప్రతికూలంగానే ఉన్నారు మేషరాశి వారికి. ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం. అక్కడ ఆ డిసెంబర్లో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు. ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలగజేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము, ర్యాంకులు రావడం అనేవి రావు. అది చదివితే పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి కానీ మనం వచ్చినట్లయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా పండిపోయింది, ఇంక కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఏవో రావటం, కొట్టుకుపోవటము, లేకపోతే చీడపీడలు పట్టడము, ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గిపోతుంది, రుణభారం పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇంతే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి. అది బ్యాంకు ద్వారానో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. క్రయ విక్రయాలు కలిసి రావండి. ఇనుము, యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు వీరందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు, రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి. క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది. మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి. మనకి కబడ్డీ అని, చదరంగం అని, అట్లా మనకి అని బ్యాడ్మింటను, షటిల్లు, ఫుట్బాలు, వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యం అని అవన్నీ మరుగున పడిపోయాయి. అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం, సినీ రంగం అంటే నటీనటులు, సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదండి స్టాఫ్, వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు, తగిన ఆదాయము కూడా ఉండదు. నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి
ఆదాయం రాదు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మనలాగా ఏదో లక్షలతోటో 1-2 కోట్లతోటో 10 కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు. అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు. కాంట్రాక్టుదారులు కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు. ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాక్టుదారులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు. ఇక రాజకీయ నాయకులకి మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. దానితో ఏమవుతుంది, ప్రజల్లో కొంత వ్యతిరేక భావం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు శనికి, గురువుకి, కేతువుకి, ఇక 4 గ్రహాలకి కూడానండి, గురువు, శని, రాహు, కేతువులకి రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు, కానీ కొంతలో కొంత మిగిలిన 3 గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురువు, 2 గ్రహాలు పూర్తిగా లేవు, 2 గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరు 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, శనికైతే శని త్రయోదశి రోజున దానాలు, అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలో వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలరు. శుభం.